జై శ్రీ లక్ష్మీనారాయణ. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భాగ్యనగరంలోని కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండే భక్తుల కోలాహలం కనిపించింది. ఈరోజు అష్టలక్ష్మి దేవాలయంలో భక్తులంతా కూడా భక్తి ప్రపత్తులతో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరి నిలిచోవడం కనిపించింది. ఈ ఉత్తర ద్వారం గుండా ఆ లక్ష్మీనారాయణుడు దర్శిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని హైందవులు భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో వచ్చే పర్వదినం కావున ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణుని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ అంటూ ఉండదని, దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవాలంటే ఉత్తరముఖంగా నిలవాల్సి ఉంటుంది. దక్షిణ ద్వారం సంసారానికి దారి చూపితే ఉత్తర ద్వారం మోక్షానికి దారి చూపుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. పర్వదినాన అష్టలక్ష్మి దేవాలయంలో భక్తులంతా కూడా బారులు తీరి ఆ శ్రీమన్ లక్ష్మీనారాయణుని దర్శనం కోసం నిలబడినట్లు నాకు కనిపిస్తుంది.